హాయ్ ఫ్రెండ్స్, మేము సదాశివపేట విఆర్కే హెల్త్ సిటీకి వచ్చాము. సెకండ్ బ్యాచ్, మన బ్యాచ్ జనవరి 17 స్టార్ట్ అయింది. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? దగ్గర నుంచి వచ్చాను. ఏ ప్రాబ్లంతో వచ్చారు? మామూలుగా వెయిట్ లాస్ కావాలా, తర్వాత షుగర్ తగ్గిపోవాలా, బీపీ కంట్రోలింగ్ అయిపోవాలా. ఎలా అనిపించింది హెల్త్ సిటీ మీకు? బాగుంటుందండి. ప్రస్తుతం డబ్బులు కూడా కొద్దిగా ఎక్కువ మొత్తంలో కనపడుతుంది, కానీ హెల్త్ బాగుంటే పర్లేదని అనుకుంటున్నాము. మోస్ట్ ఓవర్ ఏంటంటే కొద్దిగా ఇక్కడ కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, వాటిని సర్దిద్దుకుంటే ఇది బాగుంటుంది. కాకపోతే ఇది విఆర్కే గారికి దృష్టిలో ఉందో లేదో అని కొంచెం అనుమానం అనిపిస్తుంది. మీరు విఆర్కే గారు మిమ్మల్ని కలిసారా? కలిసామండి. మొత్తం మెడిసిన్స్ చెప్పినారు. ఒక్కొక్కరికి 1000 రూపాయల నుంచి 10-15 వేల వరకు కూడా వచ్చింది. ఖర్చులు బాగానే ఉంటున్నాయి. ఖర్చులు స్టార్టింగ్లో కట్టలేదా? స్టార్టింగ్లో మామూలుగా 51,000 నుండి 1,00,000 రూపాయల వరకు వస్తుందని చెప్పినారు. అది ఎట్లా ఉందనేది తెలీదు. మరి ఖర్చులు 1000 నుంచి 15,000 అన్నారు. 1000 అంటే మామూలుగా మెడిసిన్స్ కొంటున్నారు కదా, సప్లిమెంటరీ అనుకుంటాను. ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయి? జిమ్ లాంటివి ఏమైనా ఉన్నాయా? స్విమ్మింగ్ పూల్ ఉంది, పార్కులు ఉన్నాయి, మంచిగా డార్మిటర్లు ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. ఈవెన్ స్విమ్మింగ్ పూల్ బాగా ఉంది. చాలామంది నిన్న స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేశారు బాగా. బహుశా వెయిట్ తగ్గుతుందని నమ్మకం అనిపిస్తుంది. అదేవిధంగా ఈ బ్యాచ్ అయిపోయే లోపల చాలామంది మంచిగా హ్యాపీగానే వెళ్తారని అనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేపిస్తున్నారు సార్? పొద్దునే యోగా స్టార్ట్ అవుతుంది. తర్వాత కావాల్సింది లిక్విడ్ డైట్ తీసుకుంటున్నారు కొందరు. 1 మీల్ డైట్, 2 మీల్ డైట్, 3 మీల్ డైట్ అట్లా తీసుకుంటున్నారు. 1 మీల్ డైట్లో మామూలుగా మధ్యాహ్నం పెడుతున్నారు. లిక్విడ్ మామూలుగా పొద్దునుండే మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు కూడా లిక్విడే ఉంటుంది. దాంట్లో కొబ్బరి నూనె పొద్దునుండి సాయంత్రం వరకు 90 ml కొబ్బరి నూనె వాడాలా. అదేవిధంగా ఒక 3 నిమ్మకాయలు వాడాలా. మామూలుగా దీంట్లో 6 పిల్లర్స్ ఖచ్చితంగా పాటించాలి. మామూలుగా మజ్జిగ తీసుకోవాలా. తర్వాత గ్రీన్ టీ ఉంటుంది, బోన్ సూప్ ఉంటుంది. అదేవిధంగా వేరే ఎగ్స్ బాగానే ఇస్తున్నారు. ఒక 6 ఎగ్స్ పెడుతున్నారు. డ్రై ఫ్రూట్స్ అలాంటివి కూడా మంచి గింజలు ఇస్తున్నారు. మంచి పెద్ద మొత్తంలో ప్రొవైడ్ చేస్తున్నారు. సెక్యూరిటీ పరంగా బాగానే ఉంటుంది సార్. సెక్యూరిటీ బాగుందండి. బయట కూడా ఎవరు ఇది మామూలుగా గేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉంది. బయట వాళ్ళు ఎవరు వచ్చేట్లేదు. ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంటుంది, మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. స్మోకింగ్, డ్రింకింగ్ ఎలా ఉంది సార్? అవి లేవండి ఇక్కడ, స్ట్రిక్ట్లీ అవాయిడెడ్. ఇంకా మీకు ఆకలి వేస్తుందా సార్ ఈ డైట్ వల్ల? 1 మీల్ డైట్ చేస్తున్నాండి. నాకు ఆకలి ఏం కనపడతలేదు. మధ్యాహ్నం పూట 1 పూట తింటున్నాను. ఈరోజు 3వ రోజు. తర్వాత